ఒక్కసారి మొక్క నాటితే ఎక్కువ సంవత్సరాల పాటు దిగుబడినిచ్చే పంట కరివేపాకు పంట. ఈ పంటను తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా సాగు చేసుకోవచ్చు. కూలీల కొరత, కూరగాయల పంటల సాగులో అధిక పెట్టుబడులు అవుతాయనుకుంటున్న రైతులు వినూత్నంగా కరివేపాకు సాగును చేసుకోవచ్చు. మరి దీని సాగుకు కావలసిన అనుకూల పరిస్థితులు ఏంటి, పాటించాల్సిన మెళకువలేంటో తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. అప్పుడప్పుడు తీపివేప ఆకులుగా పిలువబడే కరివేపాకు రుటేషియాయి అనే మూలిక జాతి కుటుంబానికి చెందినది. భారతదేశంలో జన్మించిన ఈ మొక్క కొద్ది కాలంలోనే మంచి రుచితో పాటు సువాసనను కూడా వెదజల్లుతూ శ్రీలంక వంటి ప్రాంతాలకు కూడా వ్యాపించింది. ఉష్ణ మండలాల్లో ఎక్కువగా పెరిగే వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి మరియు కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఎక్కువ సంవత్సరాల పాటు దిగుబడినిచ్చే ఈ పంటను తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా సాగు చేసుకోవచ్చు. వ్యవసాయ నిపుణుల ప్రకారం కరివేపాకు సాగుకు ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు అంటూ ఏమీ లేవు. ఇక వీటిని ఏ రకం నేలలోనైనా సాగు చేయవచ్చు. అయితే ఎర్రని బంకమట్టి నేల ఈ పంటకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందంటున్నారు నిపుణులు. 25 డిగ్రీల నుండి 38 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య ఈ పంట అధిక దిగుబడిని ఇస్తోంది. ఇక 12 డిగ్రీల కంటే తక్కువ ఉండే ప్రాంతాలు మట్టుకు ఈ పంటను సాగు చేయడానికి అస్సలు పనికిరావు. గత పంట తాలూకా విత్తనాలను పునరుద్ధరించి మొలకలను తయారు చేయడం ద్వారా కరివేపాకు సాగు చేయబడుతోంది. ఈ పద్ధతితో విత్తనాలను ఒక యంత్రం ద్వారా మెత్తని పదార్థంలా చేయడం జరుగుతోంది. ఆ తర్వాత దీనిని పాలిథిన్ కవర్లలో నింపడం ద్వారానో లేక నర్సరీని నిర్వహించడం ద్వారానో మొలకలను రూపొందిస్తారు. ఈ సాగుకు సాధారణంగా 1 సంవత్సరం వయసున్న మొక్కలను వినియోగిస్తారు. బయట కరివేపాకు సాగు కోసం ఎన్నో రకాలు ఉన్నప్పటికీ DWD1, DWD2 అనే రకాలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఇక విత్తనాల ద్వారానే కాకుండా కాండం ఉత్పత్తి ద్వారా కూడా కరివేపాకు మొలకలను అభివృద్ధి చేస్తారు. కానీ ఇది అధిక శ్రమ మరియు సమయాభావంతో కూడుకున్నది. అన్ని పంటల తరహాలోనే కరివేపాకు సాగు కూడా నేలను సారవంతం చేయడానికి 3-4 సార్లు దున్ని పెట్టుకోవాలి. ఇక చివరిసారి దున్నేటప్పుడు తప్పకుండా హెక్టార్కు 20 నుంచి 25 టన్నుల సహజ ఎరువులను చల్లుకోవడం మర్చిపోవద్దు. మొలకలను నాటుకునే 2 నెలల ముందుగానే 30x30x30 సెంటీమీటర్ల పరిమాణంలో చిన్న గుంతలను సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఇక నేలలో మరింత సాంద్రతను పెంచడానికి మొలకలను నాటుకునే ముందు గుంతలలో పై మట్టితో పాటు కుళ్ళిన ఎరువులను కలుపుకోవాలి. చివరిగా అనుభవజ్ఞుల ప్రకారం మొక్కకు కనీస దూరం 90 నుండి 115 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. మొలకలను గుంతల్లో నాటుకున్న తరువాత సులభమైన నీటి పారుదల కోసం గుంటకు మధ్య గాళ్లను సిద్ధం చేయాలి. మొక్కలకి 3 సంవత్సరాలు వచ్చే వరకు వారానికి ఒకసారి చొప్పున నీటిని అందిస్తూ ఉండాలి. ఆ తరువాత నుంచి 2 వారాలకు ఒకసారి చొప్పున నీటి పారుదలను కుదించాలి. ఇతర పంటలతో పోల్చుకుంటే ఈ పంటకు ఎరువుల విషయంలో రైతులు నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. అయితే నిపుణుల ప్రకారం సంవత్సరానికి గాను ఒక మొక్కకి 20 కిలోగ్రాముల సహజ ఎరువులను అందిస్తూ ఉండాలి. అప్పుడే అధిక దిగుబడిని సాధించవచ్చు. నిమ్మజాతి సీతాకోక చిలుక మరియు నల్లజాతి పురుగులు కరివేపాకు పంటపై బాగా ప్రభావం చూపే చెదులు. వీటిని నివారించడానికి ముందుగా వాటి లార్వాలను గుర్తించి నాశనం చేయడంతో పాటు తగిన చెదల మందును చెట్లకు పట్టించాలి. ఇక వీటిలో తరచూ కనిపించేది ఆకు మచ్చ రోగం.
దీని నివారణకు నిపుణుల సూచనలను పాటించాలి. పంట కోత ప్రక్రియను మొదలుపెట్టే ముందు రసాయనిక మందులను చల్లుకున్న చెట్ల జోలికి వెళ్లకూడదు. ఎందుకంటే ఆ సమయంలో ఆయా చెట్ల ఆకులు విషపూరితంగా ఉంటాయి. వాటిని కోసి అమ్మడం వలన వినియోగదారులకు నష్టం వాటిల్లుతుంది. పైగా వారు రైతుపై నమ్మకాన్ని కోల్పోవచ్చు. ఇక ఎదిగిన మొదటి సంవత్సరం నుండే కరివేపాకు కోతకు రావడం జరుగుతోంది. ఈ దశలో హెక్టార్కు 300 నుండి 400 కిలోల ఉత్పత్తిని చూడవచ్చు. రెండవ సంవత్సరం నుండి 4వ సంవత్సరం వరకు హెక్టార్కి 2200 నుండి 2500 కిలోల ఉత్పత్తి లభిస్తోంది. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చెట్లయితే 5000 కిలోల వరకు దిగుబడిని ఇస్తాయి. ప్రతి ఏడాది పంటను సమంగా నిర్వహించినట్లయితే 2-3 నెలలకు ఒకసారి చొప్పున ఇదే నిష్పత్తిలో దాదాపు 20 నుండి 25 సంవత్సరాల పాటు కోతను కొయ్యవచ్చు. సగటున ఒక సంవత్సరానికి గాను ఒక చెట్టు 100 కిలోల కరివేపాకును దిగుబడి చేయగలదు.